అవిజ్ఞ అంటే తెలుసుకోలేనే కోరిక. ఈ రోజు నుంచి కూడాను మనం ఏం చేద్దామంటే, హిస్టరీకి సంబంధించినంత వరకు కూడాను 10థ్ క్లాస్ హిస్టరీకి సంబంధించినంత వరకు చాప్టర్ 3కి వెళ్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. అదేంటి అనంటే, ఇక్కడ లైవ్లీహుడ్స్, ఎకానమీస్, సొసైటీస్ ఇక నుంచి కూడాను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతామంటే, ప్రజల యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఎకానమీస్ ఎలా చేంజ్ అయ్యాయి, వాళ్ళ యొక్క సొసైటీస్ ఎలా చేంజ్ అయ్యాయి, వీటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మాట్లాడుతుంటాం. అలాంటి దాంట్లోనే బెస్ట్‌గా మాట్లాడుకోవాల్సింది మొట్టమొదటిది ఏంటంటే ది మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్. ఏంటి మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ అని కొన్ని మాట వాడారు. అసలు ఏంటి ఈ కాన్సెప్ట్ అని చూస్తున్నట్లయితే, ఒకప్పుడు రోజుల్లో పాత కాలంలో చూసుకున్నట్లయితే ఈ సిట్యుయేషన్ లేదు. ప్రపంచంలోననమాట ఇంతగా ఒకరికొకరు అనమాట రిలేటెడ్ లేదు. ఒక దేశం నుండి ఒక దేశంకి వెళ్ళాలంటేనే అసలు అదొక అసాధ్యం అనేలా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎక్కడెక్కడ ఉండే ప్రజలందరూ కూడా చాలా కష్టంగా ఉండేవారు. కానీ ప్రెజెంట్ కరోనా అనే ఒక్క వైరస్ అనేది అమెరికాలో, చైనాలో స్టార్ట్ అయిన తర్వాత వెంటనే స్ప్రెడ్ అయిపోయింది. అమెరికాకి వెళ్ళిపోయింది. అమెరికా నుండి ఇండియాకి వస్తుంది. ఇండియా నుండి జపాన్ ఇలా పక్కన దేశాలన్నిటికీ కూడా వితిన్ 1 మంత్‌లోనే స్ప్రెడ్ అయిపోయింది. సో, ఈ రోజుల్లోన చూసుకున్నట్లయితే ప్రపంచమే ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. ప్రపంచమే ఒక విలేజ్. కానీ అప్పుడు రోజుల్లో పాత రోజుల్లో చూసుకున్నట్లయితే ఇలా లేదు. సో, ఈరోజు ఈ చాప్టర్‌లో మనం దేని గురించి మాట్లాడుతామంటే గ్లోబలైజేషన్ అనే పాయింట్ గురించి. అంటే ఈ ప్రపంచం అంతా కూడాను ఒక చిన్న విలేజ్‌లో ఎలా మారిపోయింది. ప్రపంచంలో ఉన్న ఒక దేశం మరొక దేశంతో ఏ రకంగా లింకులు పెట్టుకుంటుంది, ఏ రకంగా మారుతుంది, గ్లోబ్ అంతా కూడాను ఒక్క దగ్గరగా ఎలా మారుతుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఒక్క 50 ఇయర్స్ బ్యాక్‌కెళ్ళినప్పటికి కూడాను అప్పుడు కూడా మనం చూసుకున్నట్లయితే మన ఎకనామిక్ సిస్టమ్ అనేది ఏం డెవలప్ అవ్వలేదు. అప్పుడు కూడా మనం ఏం చూసామంటే మేజర్‌గా కూడాను అసలు ఈ ప్రపంచంలోన అందరూ కలిసి ఉంటారు అనే విషయం కూడాను కొద్దిగా కష్టమే. అయితే ఈరోజు ఈ లెసన్‌లో మన దేశం, మన ప్రపంచమంతా కూడాను ఇలా ఇంటర్ కనెక్టెడ్‌గా మారడానికి హెల్ప్ చేసినటువంటి ట్రేడు, మైగ్రేషను, పీపుల్ ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్‌కి వెళ్ళడము, అదే రకంగా మనీ యొక్క రిలేటెడ్‌గా ఇలాంటి రకరకాల థింగ్స్ ఏ రకంగా చేంజ్ అయ్యాయి, ప్రజల్లోన ఒక లైఫ్స్ అనేది ఎలా ఇంటర్ కనెక్టెడ్‌నెస్‌గా మారిపోయిందనేది ఫేజ్ బై ఫేజ్ పక్కా ప్రాక్టికల్‌గా మీరు ఈరోజు చూస్తారనమాట. సో, మేజర్‌గా కూడాను అసలు హిస్టరీస్‌లో బాగా అబ్జర్వ్ చేస్తే ప్రపంచమంతా ఇంత గ్లోబల్ విలేజ్‌గా మారిపోవడానికి ఒక్క రోజులో జరగలేదు. సిట్యుయేషన్స్ అన్నీ చాలా టైం పట్టింది. సో, మేజర్‌గా కూడాను మన హిస్టరీలో అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్క హ్యూమన్ సొసైటీ కూడాను లింక్డ్‌గానే ఉండేది. అయితే కాస్త లేట్ ప్రాసెస్ గానీ ప్రెజెంట్ అప్పుడైతే మాత్రం లింక్డ్‌గానే ఉండేది. ఎందుకు లింక్డ్‌గా ఉండేదంటే, మనం యాన్షియంట్ టైమ్ నుండి తీసుకున్నట్లయితే చాలామంది ట్రావెలర్స్ అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళేవారు. మెగాస్థనీస్, ఇండికా, బరౌని, అదే రకంగా హుయన్‌త్సాంగ్ ఇలాంటి రకరకాల ట్రావెలర్స్ ఉండేవారు. వాళ్ళు రకరకాల ప్లేసులకి వెళ్ళేవారు. మేజర్‌గా ట్రేడర్స్ అనమాట. మనకు బాగా తెలిసిందైతే బ్రిటిషర్స్. వాళ్ళలాంటి ట్రేడర్స్ మనం ఎక్కడ చూడలేదు. కానీ అంతకుముందు బోలెడు మంది ట్రేడర్స్ ఉండేవారు. అరబిక్ ట్రేడర్స్ ఉండేవారు. నెక్స్ట్ ప్రీస్ట్‌లు. సో, ఈ ప్రీస్ట్స్ అనేవాళ్ళు మేజర్‌గా కూడాను ఈ మత గురువులు లాంటి వాళ్ళు కూడాను మతాన్ని వ్యాప్తి చేయడానికి రకరకాల ప్లేసులకి వెళ్లారు వాళ్ళు. మనకు బాగా తెలిసిందైతే బుద్ధ మతం. బుద్ధ మతం ట్రావెల్ చేయడానికి అశోకుడైతే తన కొడుకుల్ని పుష్యమిత్ర సంఘ తన కూతురిని వాళ్ళిద్దరిని కూడా శ్రీలంకకి పంపిస్తారు. సో, ఈ రకంగా అనమాట ఈ ప్రీస్టెస్ అందరూ కూడాను వేరే వేరే ప్లేసెస్‌కి వెళ్ళేవాళ్ళనమాట. నెక్స్ట్ చాలామంది పిల్గ్రిమ్స్‌కి ట్రావెల్ చేసేవాళ్ళు. పుణ్యక్షేత్రాలకి ట్రావెల్ చేసేవాళ్ళు. ఇంకొంతమంది అయితే నాలెడ్జ్ కోసము, కొంతమంది ఆపర్చునిటీస్ కోసము, కొంతమంది వాళ్ళ యొక్క ఆధ్యాత్మికత కోసము, ఇంకొంతమంది అయితే వాళ్ళ దగ్గర జరుగుతున్న మారణకాండ మనుషుల్ని మనుషుల్లా చూడట్లేదనే బాధతోననమాట ఇలాంటి పర్సెక్యూషన్ కూడాను ఎస్కేప్ చేసుకోవడానికి వాళ్ళు ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్‌కి ట్రావెల్ చేశారు. అయితే వెళ్ళిన వాళ్ళు కేవలము జస్ట్ వెళ్ళిపోయేవాళ్ళు కాదు. వెళ్ళిన వాళ్ళు ఏంటి వాళ్ళతో పాటు గూడ్స్ పట్టుకొనెళ్తారు, మనీని పట్టుకొనెళ్తారు. అన్నిటికన్నా ముందుగా వాళ్ళ యొక్క వాల్యూ సిస్టమ్‌ని పట్టుకొనెళ్తారు. వాళ్ళ చేతిలో ఉన్న స్కిల్‌ని పట్టుకొనెళ్తారు. వాళ్ళ బుర్ర నిండా ఉన్న ఐడియాస్‌ని పట్టుకొనెళ్తారు. వాళ్ళు ఏదైనా కనిపెట్టిన ఇన్వెన్షన్‌ని పట్టుకొనెళ్తారు. అన్నిటికన్నా మించి వాళ్ళ యొక్క కల్చర్‌ని పట్టుకొనెళ్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయినప్పటికి కూడా అక్కడ భోగి చేస్తారు, సంక్రాంతి చేస్తారు, దసరా చేస్తారు, బాలయ్య మూవీ చూస్తారు. సో, ఒక మనిషి వేరే ప్లేస్‌కి వెళ్ళాడంటే జస్ట్ ఇండివిడ్యువల్ కాదు. తన కల్చర్‌ని మోసుకొని వెళ్తాడు. తన ఐడియాస్‌ని మోసుకొని వెళ్తాడు. తన గూడ్స్‌ని మోసుకొని వెళ్తాడు. తన వాల్యూస్‌ని, తన స్కిల్స్‌ని, తన ఇన్వెన్షన్స్‌ని, తన మనీని ఇవన్నిటిని పట్టుకొని వెళ్తున్నాడు. ఆటితో పాటుగా తన దగ్గరున్న డిసీజ్‌ని కూడాను పట్టుకొని వెళ్తున్నాడనమాట. అయితే మనం ప్రీ మోడర్న్ వరల్డ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇంతకుముందు ఎలా మాట్లాడుతున్నాం, ఏ రకంగా ఉన్నదని చూసుకున్నట్లయితే ఒక 300 బీసీ వెనక్కెళ్ళామనుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది కదా! ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది గుజరాత్, పాకిస్తాన్ ఉంది కదా! ఈ పాకిస్తాన్ ఏరియాలో ఉన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతా కూడాను ఒకప్పుడు చూసుకున్నట్లయితే వెస్ట్ ఏషియాతో కనెక్టెడ్‌లో ఉండేది. అంటే ఈ ఏరియాలో ఉన్న ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఈ పక్కన ఉన్న వెస్ట్ ఏషియాతో కూడా లింక్డ్‌లో ఉండేది. దాంతో పాటుగా ఇంకొకటేంటంటే ఇక్కడెక్కడో ఉన్న మాల్దీవ్స్ అనేవి ఎక్కడో ఉన్న చైనాతో కూడా లింక్‌లో ఉండేది. ఎలా చెప్పగలరు సార్ అనుకోనంటే
ఈ ఈ మాల్దీవ్స్ అనే ప్లేస్‌లో అనమాట వాళ్ళు కరెన్సీ కోసము ఏం వాడేవాళ్ళంటే కౌరీస్ అంటే గవ్వలను వాడేవాళ్ళు. సో, గవ్వలుని మన దగ్గరైతే జాతకాలు వాడతారు. కానీ వాళ్ళు మాత్రం మాల్దీవ్స్‌లో కరెన్సీలాగా యూజ్ చేస్తారు. ఇదే కరెన్సీ అనేది చైనాలో కూడా మనకు దొరికిందనమాట. సో దట్ ఎక్కడ మాల్దీవ్స్, ఎక్కడ చైనా చిన్న దగ్గర. సో, ఈ 2 కూడా లింక్డ్‌లోనే ఉన్నాయి. బాగా అబ్జర్వ్ చేస్తే చైనాలోను, ఈస్ట్ ఆఫ్రికాతోని వీటన్నిటితోని లింకుల్లోనే ఉండేవారనమాట. సో, ఫైనల్‌గా ఒక్క మాటలో చెప్పాలంటే అయితే ఆ రోజుల్లోను కూడా కనెక్టెడ్‌నెస్ ఉండేది ప్రజల మధ్య. కాకపోతే ఆ కనెక్టెడ్‌నెస్ అనేది కొద్దిగా తక్కువగానే ఉండేది. కానీ ఏదేమైతేనేమి కనెక్టెడ్‌నెస్ అయితే ఉండేది. ఆ రోజుల్లో ఈ కనెక్టెడ్‌నెస్ అనేది ఏ రకంగా ఉండేది అనేది చెప్పుకోవడానికి మొట్టమొదటిగా ఏం చెప్తామంటే సిల్క్ రూట్ గురించి మాట్లాడదాం. అప్పటి రోజుల్లో ఈ ప్రపంచం అనేది ఎలా లింక్ అయ్యింది అలాంటి దానికి మీకు ఒక రూట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ రూట్ మ్యాపు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రూట్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఎక్కడో చైనా నుండి మొదలయ్యి తిన్నగా ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. ఎక్కడో పరిచయ వరకు. సో, దీన్ని ఏమంటామంటే సిల్క్ రోడ్ అని అంటాం. ఎందుకు ఈ సిల్క్ రోడ్? దీని యొక్క గొప్పతనం ఏంటి అని చూసుకున్నట్లయితే ఆ రోజుల్లోనే ఇంత పెద్ద రోడ్డు, ఇంత పెద్ద డిస్టెన్స్ ఇదొక హైవేతో సమానం అనమాట. ఇలాంటిది జరిగింది. ఇదే రోడ్‌ని యూజ్ చేసుకొని ఎంతలా అంటే ఇది సుమారుగా దీని యొక్క ఏజ్ కూడా చూసుకున్నట్లయితే క్రిస్టియన్ ఎరా అని చెప్పుకున్నాం కదా! క్రిస్టియన్ ఎరా స్టార్ట్ అయినప్పుడు కూడాను ఈ సిల్క్ రోడ్ ఉందనుకొని చెప్పుకుంటవచ్చు. సో, అంటే క్రిస్టియన్ మిషనరీస్ కూడాను వచ్చినప్పుడు కూడాను ఉంది. అలెగ్జాండర్ కూడాను ఈ సిల్క్ రూట్ యూజ్ చేసుకొని ఇండియా వరకు వచ్చాడనమాట. సో, బుద్ధుడు ఉన్నప్పుడు కూడాను బుద్ధుడు తన యొక్క మతాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి తన యొక్క శిష్యులందరూ కూడాను ఈ సిల్క్ రూట్‌నే యూజ్ చేసుకొని వెళ్ళేవాళ్ళనమాట. అండ్ ఈ సిల్క్ రూట్‌ని యూజ్ చేసుకొని జపాన్ వరకు వెళ్ళేవాళ్ళు చాలా వరకు కూడాను. ఈ సిల్క్ రోడ్ నుండే బంగారం వెళ్ళేది, వజ్రాలు వెళ్ళేవి, హార్సెస్ వెళ్ళేవి, లిక్కర్ వెళ్ళేది. ఒక్కటి కాదు నానా థింగ్స్ అనమాట ఈ సిల్క్ రూట్‌ని యూజ్ చేసుకునేవాళ్ళు. సో, హిస్టోరియన్స్ ఈ క్లియర్‌గా కూడాను అబ్జర్వ్ చేసిందేంటంటే యూరోప్‌ని, ఏసియాని కలిపిన ఈ సిల్క్ రోడ్ అనేది దీని యొక్క హిస్టరీ అనేది చాలా పెద్దది అనే విషయం మనకు అర్థమవుతుంది. సో, ఇక్కడ ఈ మేజర్‌గా కూడాను ఈ రూట్ నుండే సిల్క్ ఎక్కువగా వెళ్ళేది కాబట్టి సిల్క్ రోడ్ అన్నారు గానీ, దీని నుండి మన టెక్స్‌టైల్స్ వెళ్ళేవి, స్పైసెస్ వెళ్ళేవి. ఇండియా నుండి అయితే, సౌత్ ఈస్ట్ ఏషియా నుండి అయితే ఇది మేజర్‌గా చెప్తున్నాను మళ్ళీ కూడాను ఇది క్రిస్టియన్ ఏరా టైమ్ అప్పటి నుండి కూడాను ఉంది. ఒక్కొక్కరు వచ్చాక దీన్ని మెల్లమెల్లగా డెవలప్‌మెంట్ చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్లారు ప్రెజెంట్‌గా అయితే. సో, ఇదే రూట్‌ని యూజ్ చేసుకొని ముస్లిం ప్రీచర్స్ కూడాను ఇండియాకి వచ్చారు. రకరకాల ప్లేసెస్‌కి వెళ్లారు. బుద్ధుడు కూడాను ఈ ప్లేస్‌ని యూజ్ చేసుకొని వెళ్లారు. అయితే మరి ఈ సిల్క్ రూట్ ఇప్పటికే యూజ్ చేస్తున్నారంటే యూజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రెజెంట్ టెక్నాలజీ అంతా యూజ్ చేసి దీనంతటా హైవే చేసి పడేశారు కానీ నెక్స్ట్ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే ఒక కంట్రీ ఇంకొక కంట్రీ మరొక కంట్రీ ఉంది కదా! ఈ 2 కంట్రీస్ కూడాను ఇక్కడ ఏమవుతుందంటే ఒప్పుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే బోర్డర్స్ అనేవి ఉంటాయి కదా! ఈ బోర్డర్స్ ఉండడం వల్ల ఇప్పుడు ఒక కంట్రీ అనేది ఆపుతుంది కూడాను. అయితే ఈ సిల్క్ రోడ్డు రానున్న కాలంలో అలా అలా ఏమైందంటే ఎప్పుడైతే మనకు షిప్స్ మొదలుపెట్టారో, షిప్స్ అనేవి ఎప్పుడైతే కన్‌స్ట్రక్షన్ అవ్వడము, దాన్ని యూజ్ చేయడము, సముద్రాల్లో తిరగడం మొదలుపెట్టారో, ఆ తర్వాత ఏమైందంటే సిల్క్ రూట్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గింది. ఎక్కువగా కూడా ట్రేడ్ అంతా కూడా దేనితో అయ్యిందంటే, ఇక జనాలందరూ కూడాను షిప్స్‌ని యూజ్ చేసుకున్నారు. ఈ సిల్క్ రూట్ కొద్దిగా తగ్గిందనమాట. కానీ వాటెవర్ ఇట్ మే బి ఆ రోజుల్లో రకరకాల ప్లేసెస్‌ని కనెక్ట్ చేసింది మాత్రం ఈ సిల్క్ రూటే అనమాట. మనం ఇంకా కూడాను ప్రీ మోడర్న్ వరల్డ్‌లోనే ఉన్నాము. ప్రీ మోడర్న్ వరల్డ్‌లోన ఫుడ్ కూడాను ఎక్స్‌చేంజ్ అయింది అనడానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయన్నమాట. చైనాలో చాలా వరకు కూడాను ఈ ట్రేడర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే మామూలుగా అయితే వాళ్ళు ఏ ప్లేస్‌కి వెళ్ళినా సరే వాళ్ళకి తెలిసిన క్రాప్స్‌ని అనమాట ఆ ప్లేసెస్‌లో వాళ్ళు అగ్రికల్చర్ చేసేవాళ్ళనమాట. సో, ట్రేడర్స్ అనేవాళ్ళు ఈ రోజుల్లో ఏదైతే ఒక్కరు మార్నింగ్ ఫ్లైట్ ఎక్కి ఈవినింగ్‌కి వచ్చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో వెల్త్ మాత్రం 2, 3 సంవత్సరాలు పక్కా. సో, ఇలా ఎళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు చక్కగా ఆ రోజంతా కూడాను అక్కడ ఉండిపోతారు. అగ్రికల్చర్ కూడా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి టిప్స్ ఇస్తూ ఉంటారు. మీరు బోధిధర్మ ఎగ్జాంపుల్‌కి 'సెవెంత్ సెన్స్' మూవీ చూసారనుకోండి. ఆయన చైనాని కాపాడడానికి ఎళ్తాడు. ఆ మాట నిజమే. కాకపోతే తిరిగి వచ్చే ప్రయత్నం కూడా చేయలేకపోతాడు. ఎందుకంటే ట్రావెలింగ్ అనేది అంత లేట్ ప్రాసెస్ కాబట్టి. సో, మనం ఫుడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫుడ్ కూడాను కల్చరల్ ఎక్స్‌చేంజ్‌లో అనమాట భాగమే. ఈ రకంగా భాగమే అయ్యింది. సో, ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే చైనాలో నూడిల్స్ అంటారా? అదే నూడిల్స్ అనేది వెస్ట్ సైడ్‌కి వెళ్ళిందనుకోండి స్పాఘాటీగా మారిపోయిందనమాట. సో, ఇక్కడ క్లియర్‌గా కూడా చూసుకున్నట్లయితే ఫుడ్ ఎక్స్‌చేంజ్ అనేది జరిగింది అనుకున్న విషయం తెలిసిందనమాట. అంటే ఒకవేళ గాని చైనా వాళ్ళు వెస్ట్ సైడ్ వెళ్ళకపోతే ఆ ప్రాంతం వాళ్ళకి నూడిల్స్ అనేవి ఒకటుంది అనే విషయం కూడాను తెలియదు. ఈ రోజుల్లో మనకు షార్ట్స్‌లో చూస్తూ రకరకాలవన్నీ చూస్తున్నాం కానీ ఆ రోజుల్లో కష్టం. నెక్స్టు
ట్రేడర్స్ అరబ్ సైడ్ ట్రేడర్స్ ఉన్నారు కదా, వాళ్ళు 5th సెంచరీలో అనమాట పాస్తా అనే దాన్ని ఇటలీకి తీసుకుని వెళ్ళారు. ఇటలీకి అంటే సిసిలీ అనే నగరానికి. సో ఇక్కడ అరబ్ వాళ్ళు కానీ వెళ్ళకపోతే వాళ్ళకి అసలు పాస్తా అనే ఒకటి ఉంది, ఐటమ్ ఉందనుకున్న కూడా విషయం కూడా తెలియదనమాట. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే లాంగ్ డిస్టెన్స్ ఉండొచ్చు, కానీ కల్చరల్ కాంటాక్ట్స్ అనేవి ఉండేవి. ఇక్కడ ప్రీ మోడర్న్ వరల్డ్లో కూడా కల్చరల్ కాంటాక్ట్స్ ఉండేవి, కాకపోతే లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పటికి కూడా పాసిబిలిటీస్ ఉండేవి అనమాట. నెక్స్ట్ మనకి అమెరికాలోన అనమాట మేజర్గా చూసుకున్నట్లయితే అమెరికాలోన కొన్ని రకాల పంటలు దొరుకుతాయి. అవి ఏంటంటే పొటాటోస్, సోయా, గ్రౌండ్ నట్టు, మేజు, టమాటాలు, చిల్లీసు, స్వీట్ పొటాటోస్. ఇవన్నీ కూడాను మాకెందుకు తెలుసు సార్, ఈ స్వీట్ పొటాటో, చిల్లీ, టమాటో ఇవన్నీ మాకు కూడా తెలుసు అని అనుకుంటున్నారు ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే క్రిస్టోఫర్ కొలంబస్ అనే ఆయన అనమాట యాక్సిడెంట్గా ఇండియన్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుని వెళ్ళి ఈస్ట్ సైడ్ వెళ్ళకుండా వెస్ట్ సైడ్ వెళ్ళిపోతే ఆయనకి అమెరికా కలిసింది. సో అక్కడ అమెరికాకి రూట్ అనేది ఆయన ఫైండ్ అవుట్ చేశాడు. సో ఈ రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పటి నుండి కూడాను అమెరికాతో ట్రేడ్ చేయడం మొదలుపెట్టారు. సో ఎప్పుడైతే అమెరికాతో ట్రేడ్ చేయడం మొదలు పెట్టారో వాళ్ళు అనమాట ఇక్కడున్న ఈ ఐటమ్స్ అనేవి తీసుకుని వెళ్ళారనమాట. సో ఆ రోజుల్లో కేవలం అమెరికా వాళ్ళు తినే ఫుడ్ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే మొత్తం ప్రపంచం అంతటికి, దట్ మీన్స్ ఏషియాకి, యూరోప్కి, ఇక్కడ ఆఫ్రికాకి వీటన్నిటికీ వెళ్ళిందంటే ఆ రోజు క్రిస్టోఫర్ కొలంబస్ చేసిన ఆ ప్రయాణం అనే చెప్పాలి. అయితే ఈ న్యూ క్రాప్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, దీనికి ఏంటి సార్ అంత సీన్ ఉందా అంటే ఎస్, దీనికి అంత సీన్ ఉంది. ఈ కొత్త కొత్త ఐటమ్స్ అనేవి ఆ రోజుల్లో జనాలకి ఎప్పుడు కూడా రొటీన్ ఫుడ్సే ఉండేవి కదా. అయితే ఈ రొటీన్ ఫుడ్స్ తర్వాత ఎప్పుడైతే ఈ కొత్త రకం పంటలు వేయడం మొదలు పెట్టారో వీళ్ళకి తెలిసిందో ఆ పంటల మీద ప్రజలు కూడా సో అబ్సెస్డ్గా ఉండేదన్నమాట. యూరోప్లో ఉన్న ప్రజలైతే అక్కడ పూర్ ప్రజలు ఉంటారు కదా, వాళ్ళైతే ఎప్పుడైతే పొటాటోని ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళు తెగ తినేవాళ్ళు అనమాట పొటాటో అనే దాన్ని. ఐర్లాండ్లో కూడా పూరెస్ట్ పీజన్స్ ఉన్నారు కదా, వీళ్ళైతే పూర్తిగా పొటాటో మీద డిపెండ్ అయిపోయారు కూడాను. అయితే ఒకసారి ఫెమైన్ వస్తే అక్కడ పొటాటో లేక చాలామంది పొటాటో పంటలో డిసీజ్ వచ్చింది. డిసీజ్ రావడం వల్ల పొటాటో పంట అనేది పాడైపోయింది. ఈ పాడైపోవడం వల్ల అక్కడ చాలామంది ప్రజలు ఆకలితో చచ్చిపోయారు కూడాను. మిగిలిన పంటలు పండించలేదంటే పండించలేదు మరి. సో దీన్ని ఏమంటారంటే పొటాటో ఫెమైన్ ఇన్ ఐర్లాండ్ అనుకుని అంటారు అనమాట ఇది. సో ఈ రకంగా ఇక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే ఫుడ్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపించింది ఆ రోజుల్లో. సో ట్రేడర్స్ రూపంలో ఏ రకంగా పట్టుకుని వెళ్ళింది అనేది మీరు చూడొచ్చు. ఆ రోజుల్లో ఉన్న ఇంటర్ కనెక్టెడ్నెస్ ఎంతలాంటి డిపెండెన్సీ కూడా ఉంటుంది అనేది మీరు చూసారు. ఈ 1 పాయింట్ దాంట్లోన మనకి లాస్ట్ టాపిక్ ఉంది, అదేంటి అని అంటే కాన్క్వెస్ట్, డిసీజు, ట్రేడ్. సో ఈ మూడు కూడాను చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి అనమాట ఒక పెద్ద కంట్రీ అనేది ఫామ్ అవ్వడానికి. నెక్స్ట్ ప్రపంచమంతా కూడా ఒక చిన్న విలేజ్గా మారడానికి. కాన్క్వెస్ట్లో ఏం చేస్తారు, వీళ్ళు వేరే ప్రాంతంకి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని ఓడించి ఆ ప్లేస్ని వీళ్ళు కలుపుకోవడం. డిసీజెస్లో ఏమొస్తాయి చెప్తా. ట్రేడ్ అంటే ఏంటి ఆటోమేటిక్గా తెలుసు, వీళ్ళు వెళ్ళి వాళ్ళతో ట్రేడ్ చేసుకుంటారు. ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఈ మూడు కూడా ఏ రకంగా మారాయి, ఏ రకంగా చేశాయని చూసుకున్నట్లయితే ఇది 16th సెంచరీ వచ్చింది. ఎప్పుడైతే 16th సెంచరీ వచ్చిందో మొత్తం వరల్డ్ అంతా కూడాను చాలా చిన్నగా అయిపోయింది. ఎందుకు చిన్నగా అయిపోయిందంటే అప్పటికే యూరోపియన్స్కి సీ రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తారనమాట. వాళ్ళకి సీ రూట్ ఫైండ్ అవుట్ చేశారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే అప్పటికే ఆల్రెడీ తెలిసిపోయింది అనమాట ఎలాగ సముద్రం పైన ట్రావెల్ చేయాలి, సముద్రంలో రూట్స్ ఎలా ఉంటాయి, నావిగేషన్ ఎలా ఉంటుంది అంతా కూడా వాళ్ళకి తెలిసిపోయింది. సో దట్ అది ఏం చేశారంటే అమెరికా నుండి అనమాట ఇంకా వెస్ట్ సైడ్ కూడా వస్తారు, వెస్ట్ ఓషియన్స్ కూడా తిరగడం, ఏషియాకి తిరగడం, ఇలా తిరగడం మొదలుపెట్టారు. ఇది పాయింట్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆల్రెడీ మన ఇండియా దగ్గర ఉన్న ఇండియన్ ఓషియన్ అనేది ట్రేడ్లో సూపర్ అనమాట. మన ఇండియన్ సబ్ కాంటినెంట్తో మేజర్గా చూసుకున్నట్లయితే ఈ నెట్వర్క్ నుండి యూజ్ చేసుకునేవారు. మన ఇండియన్ సెంటర్ పాయింట్గా ఉంటుంది, ఆ నెట్వర్క్ దగ్గరే అనమాట అన్నీ కూడా జరిగేవి అనమాట. అయితే ఎప్పుడైతే యూరోపియన్స్ ఈ ఏషియాకి సీ రూట్ ఫైండ్ అవుట్ చేశారో అప్పుడు ఏమైందంటే ఈ యొక్క ఎక్స్పెన్షన్స్ అదే రకంగా ఈ యొక్క ట్రేడ్ అనేది డబుల్ అయింది. ఒకప్పుడు మనకు పార్ట్నర్స్ ఎవరంటే ఇండియాకి రైట్ సైడ్లో ఉన్న ఇండోనేషియా, మాల్దీవ్స్ వీళ్ళు, లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆఫ్రికా వాళ్ళు వీళ్ళే ఉండేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే అది కాస్త ఇంకా ఎక్స్టెండ్ అయ్యి అక్కడెక్కడో ఉన్న అమెరికా వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, అక్కడెక్కడో ఉన్న బ్రిటన్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. సో దట్ ఏమైందంటే వాళ్ళు ఇంకా మారిపోయింది. ఇప్పుడు ఒక కంట్రీని చెప్దాం, ఆ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్దాం. ఒక్కసారి ఆ కంట్రీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏ రకమైన చేంజెస్ వచ్చింది అనుకుని. యాక్చువల్లీ ఈ 17th సెంచరీ ఈ టైంకి వచ్చినప్పుడు అనమాట వీళ్ళు అమెరికాని ఫైండ్ అవుట్ చేశారు. ఎప్పుడైతే అమెరికాని ఇలా ఫైండ్ అవుట్ చేశారో అమెరికాలో, సౌత్ అమెరికాలో అనమాట చాలా వెల్త్ ఉంటుంది, చాలా పెద్ద ప్లేసెస్ కదా, అక్కడ కూడా వెల్త్, మినరల్స్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట. ఎప్పుడైతే ఈ రకంగా వచ్చాయో అక్కడ ఉన్న క్రాప్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, సోయా, టొమాటో, చిల్లీస్ ఇలాంటివన్నీ కూడాను ప్రపంచానికి తెలియడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్న మినరల్స్ అనమాట ట్రేడ్ చేయడం మొదలుపెట్టారు. ఎవరు?
స్పానిష్, పోర్చుగీస్ ఇలాంటి దేశాలు ఉన్నాయి కదా, యూరోప్ దేశాలు ఈ అమెరికాకి వచ్చేవి. ఓకేనా, యూరోప్ దేశాలు అమెరికాకి వచ్చేవి. ఇక్కడ వీళ్ళు వచ్చేసి వీళ్ళ దగ్గర ఆల్రెడీ టెక్నాలజీ ఉంది యూరోపియన్స్ దగ్గర. ఇక్కడ అమెరికాలో ప్రజల దగ్గర చాలా మినరల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి అవి కొనుక్కొని ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు. సో ఎంతలాగా ఇక్కడ వెళ్తుండేది అంటే ఎల్ డోరోడో అనుకుని ఒక ప్లేస్ ఉంది. సో ఎల్ డోరోడో అంటే ఏంటంటే గోల్డ్ సిటీ అనుకో ఫీలింగ్ అనమాట మాట. మీరు కేజీఎఫ్లో చూసుంటారు, ఎల్ డోరోడో అంటే కేజీఎఫ్లో ఉన్న లొకేషన్ని ఎల్ డోరోడో అంటారు, గోల్డ్ సిటీలా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. సో ఇంతలాగా సీన్ ఇస్తున్నారంటే డెఫినెట్లీ కూడాను అక్కడ ఏదో మంచి ఎక్కువ మినరల్స్ దొరుకుతుంటాయి కాబట్టి చాలా ఎక్స్పెడిషన్స్ కూడా జరిగాయి అనమాట. సో దీన్ని బట్టి ఏమైందంటే రావట మాటకి కూడాను అమెరికాకు రావడం వెళ్ళడం లాంటివి జరుగుతూనే ఉండేవి. నెక్స్ట్ చాలా వరకు కూడాను ఈ యూరోప్లోనున్న చాలామంది ఆ టైంలో ఉన్న వెల్త్కి కూడా కారణం ఈ అమెరికాలో ఉన్న మినరల్స్ ఇవే అనమాట. ఒక ట్రేడ్ అయితే ఆ ప్లేస్లో ఉన్న ఏరియాస్. సో ఒక్క ప్లేసు ఫైండ్ అవుట్ చేయడం వల్ల మొత్తం ట్రేడ్ యొక్క సామ్రాజ్యమే మారిపోయింది. నెక్స్ట్ ఇక్కడ యూరోపియన్స్ యొక్క ట్రావెలింగ్ కల్చరే మారిపోయింది. మనం ఈ టాపిక్లో ముందే చెప్పుకున్నాం, ఇక్కడ కాన్క్వెస్ట్లు జరుగుతాయి, నెక్స్ట్ ట్రేడ్ జరిగితే డిసీజెస్ వస్తాయి అనుకుని చెప్పాం కదా. సో ఇక్కడ అమెరికా ఉందంటే ఇది అమెరికా అనుకుందాం, ఇది అమెరికా, అట్ ద సేమ్ టైం ఇది నార్త్ అమెరికా, ఈ పక్కన యూరోప్ ఉంది కదా. ఈ యూరోప్లో ఉన్న ఈ స్పానిష్ అదే రకంగా పోర్చుగీస్ ఈ రెండు ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడున్న ఈ సౌత్ అమెరికా పైన ఇక్కడున్న ఈ నార్త్ అమెరికా పైన చాలా పెద్ద ఫోకస్ ఉండేది. మీరు అవతార్ మూవీ చూస్తే దాంట్లో ఎలాగో వాళ్ళు గన్స్ పట్టుకొని వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళు మెడలను వంచి ఆ ప్లేసెస్ని ఆక్యుపై చేసుకునే వాళ్ళు సేమ్ సిచ్యువేషన్ అంటారు. సేమ్ వీళ్ళు కూడాను అలానే చాలా ఎక్కువ మంది వచ్చి చాలా గన్స్ ఇలాంటివన్నీ పట్టుకొని వచ్చారు. అయితే వీళ్ళు గెలవడానికి మేజర్ రీజన్ గన్స్ కాదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న మేజర్ పవర్ ఏంటి తెలుసా? స్మాల్ పాక్స్. ఏంటి స్మాల్ పాక్స్ ఏంటి దీని కథ ఏంటంటే యూరోపియన్స్కి 7th century ఈ టైంలోనమాట స్మాల్ పాక్స్ ఇలాంటివన్నీ వచ్చి చాలామంది చచ్చిపోయేవాళ్ళు. సో ఒక అమ్మవారు జబ్బు వస్తేనే చచ్చిపోతారా, మసూచి వస్తేనే చచ్చిపోతారా అని అనుకుంటున్నారా? ఎస్, ఆ రోజుల్లో మెడిసిన్ లేదు కాబట్టి చచ్చిపోయేవాళ్ళు. సో ఇలా చనిపోయిన వాళ్ళ సంగతి పక్కన పెడితే ఒక్కసారి మనిషి బాడీకి ఏదైనా సరే జబ్బు వచ్చింది అనుకోండి, బాడీలో ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగిపోద్ది. సో ఇంకా ఇన్ కేస్ ఫ్యూచర్లో మనకు ఆ ఇమ్యూనిటీ పవర్ని అటాక్ చేసే ఏ యాంటీబాడీస్ వచ్చినా సరే, అంటే ఏ డిసీజ్ ఏ వైరస్ మళ్ళీ వచ్చినా సరే మనకి ఏమవుతుంది. ఎగ్జాంపుల్కి కరోనా ఉంది చూడండి, కరోనా ఇప్పటికి చాలా మందికి వచ్చింది. సో ఇన్ కేస్ మళ్ళీ ఫ్యూచర్లో కరోనా వచ్చినప్పటికీ కూడాను ఏమవుతుందంటే మన బాడీ తట్టుకుంటుంది. ఎందుకంటే కరోనాకు సంబంధించినంత వరకు కూడాను యాంటీబాడీస్ మన బాడీలో ఫామ్ అయిపోయి ఉంటాయి. సో దట్ ఇప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఇమ్యూనిటీ ఉంటుంది. ఓకేనా, పాయింట్ 1. సేమ్ ఇక్కడ కూడా. అయితే యూరోపియన్స్కి మేజర్గా చూసుకుంటే వాళ్ళలో ఇమ్యూనిటీ ఉంది, కాకపోతే వాళ్ళ లోపల ఈ స్మాల్ పాక్స్ అనే వైరస్ మాత్రం ఇంకా ఉంది. అయితే వీళ్ళు నార్త్ అమెరికాకి వచ్చారు, నార్త్ అమెరికా సౌత్ అమెరికా. యాక్చువల్లీ నార్త్ అమెరికా సౌత్ అమెరికాలో ఏంటి అని అంటే జనాలు చాలా కాలం నుండి సింగిల్గానే ఉన్నారు, వాళ్ళు వేరే కాంటినెంట్తో టచ్లో లేరు. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు స్మాల్ పాక్స్ తీసుకుని వచ్చారో వెంటనే ఆ వైరస్ వీళ్ళకి అటాక్ చేసింది. వీళ్ళ బాడీలో ఇమ్యూనిటీ లేవు కాబట్టి ఈ సౌత్ అమెరికాలో ఉన్న నార్త్ అమెరికాలో ఉన్న ప్రజలందరూ కూడాను పెట్లు రాలిపోయేవాళ్ళు అనమాట. సో ఇలా రాలిపోయారు, ఇది మేజర్ రీజన్. సో ఈ అమెరికాలో ఉన్న మేజర్గా కూడాను వాళ్ళు ఇమ్యూనిటీ లేకపోవడానికి మేజర్ రీజన్ వాళ్ళ ఐసోలేషన్లో ఉండడమే. ఓకేనా. సో దీని పవర్ ఏమైందంటే యూరోపియన్స్కి హై చేస్తుంది, అమెరికాని డౌన్ చేస్తుంది. లేకపోతే అమెరికా వాళ్ళు అనమాట కొంతైనా పోరాడేవాళ్ళు కదా, వాళ్ళ దగ్గర గన్ లేకపోయినప్పటికీ కూడా కొంతైనా పోరాడేవాళ్ళు. సో ఈ రకంగా మేజర్గా కూడాను అమెరికాలో ఉన్న కమ్యూనిటీస్ ఇవన్నీ కూడాను చాలా వరకు లాస్ అయ్యాయి. సో ఈ రకంగా అమెరికన్ వీళ్ళు క్యాప్చర్ చేయడానికి డిసీజెస్ అనేవి హెల్ప్ చేసింది అనమాట. ఇప్పుడు ఇంకో రీజన్ చూద్దాం ఎందుకు ఇటువల్ ట్రావెల్ చేశారనుకోండి. యూరోప్ సంగతి చూసుకుందాం. యూరోప్ సంగతి చూసుకున్నట్లయితే ఇది మనం కానీ 19th century ఈ టైంలో చూసుకున్నా, లేకపోతే అంతకుముందు యూరోపియన్ హిస్టరీ చూసుకున్నా సరే, యూరోపియన్ హిస్టరీ మొత్తం కూడా వెతికితే రిలీజియస్ వార్స్ ఉంటాయి యూరోపియన్ హిస్టరీలో. ఓకేనా, క్రిస్టియన్స్కి అదే రకంగా ముస్లిమ్స్కి రిలీజియస్ వార్స్ ఉంటాయి, డిసీజెస్ ఉంటాయి. నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్ అని పేరు చెప్పేసి దానికి వాళ్ళకి చుక్కలు చూపించారు, అదొకటి ఉంటుంది. సో ఈ రకంగా అనమాట అక్కడ అంతా కూడాను మూఢనమ్మకాలు, రిలీజియన్, కొట్టుకోవడాలు ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అందుబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఈ 19th centuryలో చూసుకున్నట్లయితే యూరోప్ అంతా కూడా ఎక్కడ చూసినా పావర్టీ, ఎక్కడ చూసినా హంగర్ మోస్ట్ కామన్. ఎందుకు మేజర్ రీజన్ ఏంటంటే అక్కడ మేజర్గా ప్రజలందరికీ కూడా చాలా డిసీజెస్ వచ్చేస్తూ ఉండేవి అనమాట యూరోప్లో కూడాను. సో ఎప్పుడైతే డిసీజెస్ వచ్చాయో చాలామంది పెట్రోల్ రాలిపోయేవాళ్ళు, పాయింట్ 1. నెక్స్ట్ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ అనమాట వెరీ కామన్. ఎందుకంటే అక్కడ రకరకాల మతాల వాళ్ళు ఉండేవాళ్ళు, ముస్లిమ్స్ అనుకోండి లేదంటే క్రిస్టియన్స్ అనుకోండి. వీళ్ళు అనమాట ఒక్కసారి ఒక మతాన్ని ఫిక్స్ అయ్యారనుకోండి,
ఆ మతం చనిపోయినా సరే నేను వేరే మతాన్ని యాక్సెప్ట్ చేయను. నా మతమే గొప్ప. నెక్స్ట్ నా మతాన్ని నేను ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఈ 3 కాన్సెప్ట్‌లు ఏం చేస్తాయంటే వేరే మతం వాళ్ళకి అపోజిట్ చేసేస్తాయి. అప్పుడు ఏం చేస్తారు రాజులు గాని ఇన్ కేస్ మోస్ట్ మతం ఉన్న వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే ఈ మతంలోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా చంపేసేవాళ్ళు. ఎగ్జాంపుల్‌కి మీరు చూసుకున్నట్లయితే రోమన్ చక్రవర్తులు క్రిస్టియన్‌లని చంపేసేవాళ్ళు. ఎలా చంపేసేవాళ్ళంటే స్తంభానికి కట్టి వాళ్ళ మీద వేడి నూనె వేసేవాళ్ళు. మీరు మతం మార్చుకుంటారో మార్చుకోరని. సో, ఇలాంటివి చేయడం అనమాట మోస్ట్ కామన్. ఆ రోజుల్లో పెద్దగా ఎవడు అడిగేవాడు కూడా లేదు. ఈ రోజుల్లో అయితే న్యూస్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచం అంతా ఫోకస్ చేస్తుంది. కానీ ఆ రోజుల్లో లేదు కదా! సో, ఇలాంటివన్నమాట వేరే మతస్థులనమాట రాంగ్‌గా చూడటం. సో, దీన్ని ఏమంటామంటే రిలీజియస్ పర్సెక్యూషన్. అంతవరకు ఎందుకు జ్యూస్‌ని హిట్లరు ఏ రకంగా చంపాడో ఎవడికి తెలుసు. అందరికీ తెలిసే అనమాట. జ్యూస్‌ని ఈ బాబాయ్ అనమాట ఏంటంటే మరీ దారుణంగా ఆ జాతి మొత్తాన్ని చంపేద్దామని ప్లాన్‌తోటి ఉన్నారనమాట. సో, ఇవి మేజర్ రీజన్. సో, ఇప్పుడేంటి జనాలేంటంటే, ఈ డిసీజెస్ నుండి తప్పించుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయేవాళ్ళు. రెండోదేంటంటే, ఈ రిలీజియస్‌గా అసలు టాలరేట్ చేయట్లేదు కాబట్టి, వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే, వేరే వేరే ప్లేసెస్‌కి వెళ్ళిపోయేవాళ్ళు. దాంతో పాటుగా ఇంకొకటేంటంటే, ఈ రిలీజియస్‌లో కూడాను కొంతమంది ప్రీస్టులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే మతాన్ని ఎక్స్‌పాండ్ చేయడానికి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అయితే మేజర్‌గా కూడాను చాలామంది యూరోపు, అమెరికా ఇలా వెళ్ళడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే అసలు ఏ రకంగా డెవలప్‌మెంట్ ఉండేదో ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్‌లోన అగ్రికల్చర్ ఎవరు చేస్తే వాడే తోపనమాట. ఓకేనా? ఆ తర్వాత ఏమైందంటే ఎవరి దగ్గర ఫ్యాక్టరీస్, ఇండస్ట్రియలిస్టులు ఉంటారో వాళ్ళే తోపు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైందంటే సర్వీసెస్ సెక్టర్ ఎవడైతే ఇస్తాడో వాడే తోపయిపోయాడు తర్వాత కాలంలో. ఆ తర్వాత కాలంలో ఏమైంది? ఇంటర్నెట్ యూజ్ చేసి ఎవడైతే పెద్ద కంపెనీని ఎస్టాబ్లిష్ చేసుకుంటాడో వాడే తోపయిపోయింది. అంటే కాలం మారే కొద్దీ కూడాను ఎలా మారిపోయింది చూడండి. అగ్రికల్చర్ అప్పుడు టాప్‌లో ఉండేది కదా! అగ్రికల్చర్‌ని కూడా ఎలా చేసేవాళ్ళంటే అప్పుడు మిషన్స్ ఉండేవి కాబట్టి జనాలు ఎక్కువ కావాల్సొచ్చేదనమాట. అలాంటి జనాల్ని కొంతమంది ధనవంతులు వాళ్ళేం చేసేవాళ్ళంటే చాలా పెద్ద పెద్ద ప్లేసెస్ కావాలి. అలాంటి ప్లేసెస్ యూరోప్ కాదు. సౌత్ అమెరికా, నార్త్ అమెరికాలో ఎలాగో ఉన్నాయి కాబట్టి ఆ ప్లేసెస్‌ని వెళ్లి వీళ్ళు కబ్జా చేస్తారు. పాయింట్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే మరి ఇక్కడ పని చేయడానికి మనుషులు కావాలి కదా! ఆఫ్రికాలో ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ తలల పైన గన్నులు పెట్టి మీరు మా దగ్గరికి వచ్చేయాలనుకుని వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయారు. స్లేవ్స్ లాగా. సో, దీన్నే స్లేవ్ ట్రేడ్ అంటారు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ రకంగా జనాలు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్‌కి తీసుకొని వెళ్ళిపోయేవారు. ఈ స్లేవ్ ట్రేడ్ ఎలా ఉండదంటే మరీ దారుణం అనమాట. ఒకే ఒక దాంట్లోన ఒక షిప్ ఎక్కిస్తారు జనాలందరికీ కూడాను. బ్లాక్ పీపుల్ కదా! ఈ ఈ ఆఫ్రికాలో ఉన్న వాళ్ళందరికీ ఒక షిప్ ఎక్కించి ఊహించుకోండి సిట్యుయేషను. ఫుల్లుగా కుక్కేస్తారు. ఓ 40 రోజుల ప్రయాణం ఉంటది ఈ అమెరికాకి వెళ్ళడానికి. ఇలా వెళ్ళేటప్పుడు చాలామందికి అందులోనే వాంతులు అవుతుంటాయి. అందులోనే డిసీజెస్ వస్తుంటాయి. సో, చాలామంది ఉదాహరణకు ఒక 400 మంది బయలుదేరారనుకోండి. అక్కడ రీచ్ అయినప్పటికనమాట 100 మంది, 200 మందే ఉంటారు. వాళ్ళకి స్లేవ్స్‌లా పట్టుకొని వెళ్తున్నారు కాబట్టి సరిగ్గా చూసుకోరనమాట. మెడలకి తాడులు కట్టిస్తూ ఒక్కొక్కరికి ఎలా పట్టుకొని వెళ్తారో అలా పట్టుకొని వెళ్ళేవాళ్ళనమాట మేజర్‌గా కూడాను. ఈ స్లేవ్ ట్రేడ్స్ అనేవి యూరోప్ మొత్తంలో చూసుకున్నట్లయితే చాలా కామన్. సో, ఈ రకంగా అనమాట ఈ అగ్రికల్చర్ చేయడానికనమాట చాలా ప్లేస్ ఉంది. వాళ్ళ దగ్గర డబ్బుంది. మూడోది స్లేవ్స్ అనమాట పట్టుకొనొచ్చి ఇలా అగ్రికల్చర్ కోసం బలవంతంగా అటు స్పానిష్ వాళ్ళనమాట అమెరికాని ఆక్యుపై చేయడం. ఈ ట్రేడ్ కోసం అనమాట ట్రేడ్‌లో అక్కడ పని చేయాలి కాబట్టి జనాలనమాట ఈ రకంగా పట్టుకొని వెళ్ళిపోయి అక్కడ కుక్కల్లాగా పని చేయించుకోవడం. సో, ఇదంతా కూడా జరిగేది. వాటెవర్ ఇట్ మే బి. ఇక్కడ మీరు చూస్తే యూరోపు, అమెరికా టచ్ అవుతుంది మాట మాటకి. యూరోపు, ఆఫ్రికా కూడా టచ్ అవుతుందనమాట. ఇదొకటే మేజర్ రీజన్. ఈ రకంగా ఒక్కొక్క ప్లేసెస్‌లోనూ ఒక్కొక్కరు కాంటాక్ట్ అవ్వడానికి ఇది కూడాను మారుతుంది. ఇదంతా కూడా మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలంటే ది మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్. మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా సంగతి పక్కన పెడితే ఏదో ఒకటి జరుగుతుంది. ఏదో ఒకటి సిట్యుయేషన్ అనేది మారుతుంది. మీరు ఉదాహరణకి ఆ రోజు యూరోప్ పావర్టీలో ఉంది, హంగర్‌లో ఉందని అనుకున్నాం. అదే సిట్యుయేషను ఈరోజు అది చాలా రిచెస్ట్‌గా మారింది. అదే ఇప్పుడు వాళ్ళు ఆ రోజుల్లో ఎలా ఉన్నారో ప్రెజెంట్ ఆఫ్రికా వాళ్ళు అలా ఉన్నారు. ఒక 100 సంవత్సరాల తర్వాత ఈ ఆఫ్రికా వాళ్ళు కూడాను ప్రెజెంట్ మనం ఎలా ఉన్నామో అలా రిచ్‌గా మారుతారేమో. ఓకేనా? మనమనమాట ఈ యూరోప్ వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఇంకొక 50 సంవత్సరాలు మారిపోతామేమో. ఎవరికి తెలుసు? సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఒకప్పుడు ఫెయిల్యూర్సే. తర్వాత సిట్యుయేషన్స్ అన్నీ మారుతాయి. ముందైతే ది మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్ కాన్సెప్ట్‌లో చూడండి ఇది. ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో నలుగురు అమ్మాయిలు, నలుగురు పిల్లలు ఉన్నారు. ఎవరు కొనుక్కుంటారా అనుకుని రిచ్ బిజినెస్ మ్యాన్‌లు వచ్చి చెక్ చేసుకుంటున్నారనమాట. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్‌లో చెప్పాల్సింది ఏంటంటే ట్రేడ్ గురించి మనం మాట్లాడుకోవాలా. ఈ ట్రేడ్‌లో మీరు చూసుకుంటే ఒకప్పుడు ప్రపంచంలోనే టాప్ కంట్రీస్, రిచెస్ట్ కంట్రీస్ ఎవరంటే ఒకటి చైనా, రెండోది ఇండియా. వీళ్ళిద్దరే టాప్ అనమాట. అయితే
ఎప్పుడైతే యూరోపియన్స్ అనే వాళ్ళు వేరే వేరే దేశాలన్నీ వెళ్తున్నారో ఆ దేశాలన్నీ ఆక్యుపై చేయడం మొదలుపెట్టారు. చైనా పరిస్థితి అయితే ఎలా ఉండేది తెలుసా? కుక్కర్ చింపిన గిస్త్రాగులాగా అయిపోయింది. ఎందుకంటే చైనాని ఇంత పెద్దదుందా, రాజు అనేవాడు ఉంటాడు, రాజు అనేవాడు వీక్ అయిపోయాడు. వీక్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కడు కూడా వచ్చేసి ఒక్కొక్క ముక్క పట్టుకుని వెళ్ళిపోయారు. ఇది అమెరికా వాడు రూల్ చేసుకున్నాడు, ఇది స్పానిష్ వాడు, ఇది పోర్చుగల్ వాడు, ఇదేమో బ్రిటిష్ వాడు, ఇది అనమాట ఫ్రాన్స్ వాడు, ఇలా అనమాట ఒక్కొక్క ముక్కను ఒక్కొక్కడు అనమాట పట్టుకుని వెళ్ళిపోయాడు. సో దట్ ఏమైందంటే ఇక్కడ చైనా యొక్క పవర్ అనేది తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైం ఇండియా యొక్క పవర్ కూడా తగ్గిపోయింది. అంటే ఎప్పుడైతే వీళ్ళిద్దరు పవర్ తగ్గిందో ఏషియా యొక్క పవర్ తగ్గింది అనే విషయం తెలుసుకోవచ్చు అనమాట. సో దీన్ని బట్టి ఇక్కడ ఏం చెప్పాలంటే చైనాతో ట్రేడ్ అనేది కొంతవరకు తగ్గింది. వాట్ ఎవర్ ఇట్ మే బి, చైనా ఒకప్పుడైతే ఐసోలేటెడ్గా ఉండేది, అదనమాట ఎవరితో కూడా ట్రేడ్ చేయడానికి ఇష్టపెట్టుకునేది కాదు. కానీ మన వాళ్ళంటే ఈ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళి బలవంతం చేసి వాళ్ళని అనమాట ఈ రకంగా మారిస్తారు. సో ఇప్పుడు ఏమైందంటే మెల్లగా ఫోకస్ అంతా కూడా ఎటువైపు వెళ్ళింది, చైనా వీటి నుండి కాస్త కొద్దిగా వెస్ట్ వైపు వెళ్ళింది, అంటే అమెరికా వైపు వెళ్ళిపోయింది అనమాట సిచ్యువేషన్ అంతా కూడాను. ట్రేడ్ అమెరికా వైపు వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు న్యూస్ సెంటర్ ఎవరంటే యూరోప్. సో యూరోప్ అనేది న్యూస్ సెంటర్గా మారిపోయింది. ఇప్పుడు యూరోప్ అంతా కూడాను మంచి స్ట్రాంగెస్ట్ దేశంగా మారిపోయింది. సో ఇక్కడ యూరోప్ అంతా స్ట్రాంగెస్ట్ అయిపోయింది. అదే రకంగా ఇక్కడ అమెరికా కొత్త సెంటర్స్ మారాయి. అదే రకంగా ఇక్కడ పాతగా ఉన్న చైనా, ఇక్కడ ఇండియా వీళ్ళంతా కూడా ఇప్పుడు స్లో అయిపోయారంట. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ మీరు చూస్తే ఎకానమీ పర్స్పెక్టివ్లో చూస్తే ఒక దేశం నుండి ఒక దేశం కన్నా ట్రావెలింగ్స్ అనేవి ఎలా జరుగుతున్నాయో చూడండి. సో ఇది పరిస్థితి. ఎకనామిక్ పవర్స్ అనేవి కంప్లీట్గా చేంజ్ చేసి పడేసాయి మొత్తం సిచ్యువేషన్స్ అంతా కూడాను. చైనా ఐసోలేషన్లో ఉన్నదాన్ని బయటకు రప్పించి మరి వాటితో ట్రేడ్ చేయించేవాళ్ళు. మన ఇండియాతోనమాట కూడాను సేమ్ ట్రేడ్ చేసేవాళ్ళు, కానీ మనకు లాస్ ఎక్కువ ఉండేది, మనల్ని కాన్క్వెస్ట్ చేస్తారు కదా. ఇటు కొత్త సెంటర్స్గా అమెరికా ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయి అండ్ అన్నిటికన్నా మేజర్గా యూరోప్ అనేది స్ట్రాంగెస్ట్ నేషన్గా పడిపోయింది. సో ఇదంతా కూడాను ప్రీ మోడర్న్ వరల్డ్ అనమాట. అంటే మనం మోడర్న్ వరల్డ్ రాకన్నా ముందు ఇన్ని రకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి టోటల్గా కూడాను, ఇన్ని రకాల చేంజెస్ జరిగాయి అనమాట టోటల్గా కూడాను. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్లోన సిల్క్ రూట్స్ వాడేవాళ్ళు. సిల్క్ రూట్స్ చాలా స్టార్టింగ్ స్టేజ్లో సిల్క్ రూట్స్ ఎప్పుడైతే అయిపోయిందో కొంతకాలం అయిన తర్వాత ఒక్కొక్కరికి పవర్లు పెరిగింది కదా. పవర్ పెరిగిన తర్వాత ఈసారి పీపుల్ అటు నుండి ఇటు ట్రావెల్ చేయడం మొదలు పెట్టారు. ఇలాంటప్పుడు ఫుడ్ ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడం జరిగింది. అది కాస్త ఇంకొద్దు ముందుకెళ్ళిన తర్వాత ఏమైందంటే పవర్లు పెరిగాయి. ఎవరికైతే ముందు పవర్ వస్తుందో వాళ్ళనమాట కాన్క్వెస్ట్లు చేయడము, ట్రేడ్ చేయడము, వాళ్ళ దగ్గర ఉన్న డిసీజెస్ వాళ్ళకి అంటించడం, ఇలాంటివన్నీ చేశారనమాట. ఇదంతా కూడా మోడర్న్ వరల్డ్లో కొద్దిగా దేశాలన్నీ ఒక దగ్గరికి రావడానికి జరిగిన పరిణామాలు. నెక్స్ట్ దాంట్లో వేరే చూద్దాం, 19th సెంచరీకి వెళ్ళిపోతాం నెక్స్ట్ దాంట్లో.